Hi friends, today we are discuss about the topic of partnership, భాగస్వామ్యం అనే టాపిక్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. చూడమ్మా, ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇచ్చారంటే ఏబిసి రెంట్ ఏ పార్ష్యూర్. ఏ పుట్స్ 10 auctions for 7 months, B puts 12 auctions for 5 months and C puts 15 auctions for 3 months for grazing. If the rent of the partsure is 175 rupees, how much must C pay as his share or rent? ఓకేనా, ఇప్పుడు చూద్దాం తెలుగులో ఏమంటున్నాడు చూద్దాం. ఏ కామా బి కామా సి అనే ఒక పచ్చిక బయలును అద్దెకి తీసుకున్నారు, అంటే 3 persons రెంట్కి తీసుకున్నారు. ఓకే, ఎలా? ఏ 7 months రెంట్కి తీసుకున్నాడు. 7 months రెంట్ తీసుకొని ఎన్ని ఎడ్లను ఉంచాడంటే 10 ఎడ్లను ఉంచాడు. అంటే 10 ఎడ్లను ఆ ఫీల్డ్లో ఉంచాడు. అక్కడ ఆ పచ్చిక బయలు మీన్స్ ఒక గడ్డి ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని రెంట్కి తీసుకున్నాడు. అది దేనికోసం అంటే ఆ ఎడ్ల కోసం. ఎన్ని ఎడ్లను తీసుకొచ్చాడంటే 10 ఎడ్లను తీసుకొచ్చాడు. 10 ఎడ్లను తీసుకొచ్చి ఎన్ని నెలల పాటు ఉంచాడంటే 7 నెలల పాటు ఉంచాడు. అండ్ బి 5 నెలల పాటు వాడి ఎడ్లను ఉంచాడు. ఎన్ని ఎడ్లని? 12 ఎడ్లను. మరి సి కూడా వచ్చాడు కదా, సి కూడా ఎన్ని ఎడ్లు అంటే 3 మాసాల పాటు, అంటే 3 నెలల పాటు 15 ఎడ్లను మేపుతున్నారు. ఆ పచ్చిక బయలు అయితే 175 రూపీస్ అయినా సి వాటా ఎంత? ఫ్రెండ్స్ అర్థమవుతుందా? మనం ముందు డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ లాంటిదే ఇక్కడ. బట్ ఏం చెప్తున్నానంటే ఏబిసి పచ్చిక బయలు రెంట్ మంత్స్ అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించవచ్చు మంత్స్ ఉన్నాయి, అలాగే ఎడ్లు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పార్ట్నర్షిప్ అని. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఉంది కదా టోటల్ రెంట్. ఈ టోటల్ రెంట్ ఎవరెవరు పే చేయాలి? ఏబిసి. సి పే చేసింది ఎంత అంటే సి ఎన్ని నెలల పాటు ఉన్నాడు, ఎన్ని ఎడ్లను మేపాడు అనే విషయం మనకు తెలిస్తే చాలు. అలాగే ఏ కోసం తెలియాలి, బి కోసం తెలియాలి, సి కోసం తెలియాలి. ఏ ఎన్ని ఎడ్లను తీసుకొచ్చాడో చూడండి. 10 ఎడ్లను తీసుకొచ్చాడు, ఎన్ని నెలల పాటు ఉంచాడు. ఫర్ సపోజ్ ఏ 10 రూపీస్ అనుకో, ఎన్ని మంత్స్? 7 months అంటే 17 అర్థం. అండ్ బి దగ్గరికి వద్దాం. బి దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని మాసాలు? 5 నెలల పాటు ఎన్ని ఎడ్లను? 12 ఎడ్లను 5 నెలల పాటు ఉంచాడు. అండ్ సి దగ్గరికి వద్దాం. సి దగ్గరికి వచ్చేటప్పటికి 15 ఎడ్లను 3 నెలల పాటు ఉంచాడు. ఇది ఏబిసి యొక్క రేషియో వస్తుందండి. ఇదే ఏ రేషియో వస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చినట్టు. మరి ఏ విధంగా అయితే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టావో ఆ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి కదా. అలాగే ఎన్ని నెలల పాటు ఉన్నావు, ఎన్ని ఎడ్లను తీసుకొచ్చావు అనే దాని మీద కదా నువ్వు రెంట్ కట్టాల్సి ఉంటుంది. ఇది అక్కడ తెలుస్తుంది. అంటే సుమారుగా వీడు చెప్పాలంటే ఏ 70 ఎడ్లను తీసుకొచ్చినట్టు, మరి బి 60 ఎడ్లను తీసుకొచ్చినట్టు, సి 45 ఎడ్లను తీసుకొచ్చినట్టు. అంతే కదా, ఎందుకంటే 15 ఎడ్లు తెచ్చాడు, 3 నెలల పాటు ఉంచాడు. 1 నెల రోజుల పాటు ఉంచితే 15 ఎడ్లు అవుతాయి, 2 నెలల పాటు ఉంచితే 30 ఎడ్లు అవుతాయి, మరి 3 నెలల పాటు ఉంచితే 45 ఎడ్లు అవుతాయి. అర్థమవుతుంది కదా. సో అది దాని మీనింగ్. సో ఇప్పుడు ఇదేం చేస్తారంటే మళ్ళీ చాలామంది మల్టిపుల్ చేస్తారు, 70, 60 అని మల్టిపుల్ చేయకండి అన్న. ఏవైనా కామన్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసి, ఎందుకంటే నేను రేషియో అని చెప్తున్నాను కాబట్టి. కామన్ టర్మ్స్ ఏంటి? కామన్ టర్మ్స్ 5తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. 5 2 times అండ్ 5 1 jar 5 3 jar. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? లేదు. 7 14 14 అండ్ ఇది ఎంతది? 12 అండ్ 9. ఓకేనా. ఇదే ఏబిసి యొక్క ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి విషయం. మరి ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టారంటే, అంటే ఈ విధంగా ఎడ్లను మేపారంటే రెంట్ను కూడా ఈ విధంగా పే చేయాలి. ఏ విధంగా పే చేయాలి చూద్దాం. అంటే ఇప్పుడు ఎవరి కోసం అడిగాడు? సి ఎన్ని పార్ట్స్? 9 parts. మరి టోటల్ పార్ట్స్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయండి. ఎన్ని పార్ట్స్ అవుతుంది? 26 ప్లస్ 9 35 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తారంటే 175 రూపీస్ అని చెప్తారు. కాబట్టి 35 parts ఈజ్ ఈక్వల్ టు 175 రూపీస్. అర్థమవుతుందా? ఇది ఏంటంటే టోటల్ ఏబిసి ముగ్గురు కలిపి పే చేసినటువంటి రెంట్ ఎంత పే చేశారు? 175 రూపీస్ పే చేశారు. మరి ఇప్పుడు ఎవరు పే చేసింది మనకు అడుగుతున్నట్టు చెప్పండి. ఎవరు పే చేసిందంటే సి ఎన్ని పార్ట్స్ చెప్పండి? 3 parts. 3 parts ఈజ్ ఈక్వల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, క్యాన్సిలేషన్ అవుతుంది కదా. దేంతో క్యాన్సిలేషన్ అవుతుందో చూడండి. 35తో క్యాన్సిలేషన్ చేయండి. 35 ఎంతలో 75? 35 5లో చాలా క్లియర్గా
ఒక విషయం అయితే గుర్తుపెట్టుకున్నానా, మీరు టేబుల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా రావాలి. టేబుల్స్ ఎంత బాగా వస్తే క్యాలిక్యులేషన్ అంత ఈజీగా వస్తుంది. చిన్న చిన్న నెంబర్తో క్యాన్సిలేషన్ చేయకుండా, జనరల్గా ఈ 35 అనేది 5తో క్యాన్సిల్ చేయొచ్చు, ఇది 5తో క్యాన్సిల్ చేయొచ్చు. సో అగైన్ 2 టైమ్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించండి. 35 1 జార్, 35 5 జార్, అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. 1 పార్ట్ 5 అయితే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 3 పార్ట్స్. 3 పార్ట్స్ అంటే ఎంత వస్తుందంటే 3 5 టైమ్స్ ఎంత వస్తుందమ్మా 3 5 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ అండి 5 టైమ్సే కదా. 5 5 జార్ 9 పార్ట్స్ అండి. ఇక్కడ చూసుకోండి ఎన్ని పార్ట్స్, ఇది 9 పార్ట్స్. సి మనం ఎన్ని పార్ట్స్ వేసాం 9 పార్ట్స్. 9 5 టైమ్స్, 9 5 టైమ్స్ ఎంత వస్తుంది చెప్పండి 45. 3 పార్ట్స్ కాదు, ఇక్కడ క్యాన్సిలేషన్ చేసి వేసాను కదా. ఎన్ని పార్ట్స్ వచ్చింది 9 పార్ట్స్. అర్థమవుతుంది కదా. 35 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 175. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 5. 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 45. కాబట్టి ఆన్సర్ మనం ఏం పెట్టచ్చు అంటే ఆన్సర్ 4th వన్ ఆన్సర్ పెట్టచ్చు. అర్థమవుతుంది కదా. ఇది మనం ముందు చేసిన మోడల్ లాంటిలే. ఇక్కడ ఏం చెప్పాడంటే ఎక్స్ట్రాగా ఎడ్లో అని చెప్పాడు, అంతేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సోను ఇన్వెస్టెడ్ 10% more than Mona. Mona invested 10% less than Raghu. If the total sum of their investment is 5780, how much amount did Raghu invested అని క్వశ్చన్ వేశాడు. చాలా సింపుల్ క్వశ్చన్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే బేసిక్ మీకు ఐడియా రావాలి. ఏంటా బేసిక్ అంటే బేసిక్ క్యాలిక్యులేషన్స్, బేసిక్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్. మీరు యాక్చువల్గా ఈ పార్ట్నర్షిప్ అనే దాంట్లో ఎక్కువగా పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ కూడా వస్తాయి. ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ బేసిక్స్ మనం చెప్పున్నాం. దాన్ని మీరు క్లియర్గా నేర్చుకున్న తర్వాత ఇవి చూస్తే ఈజీ క్యాలిక్యులేషన్ వస్తుంది. ఓకేనా. ఈ యాక్చువల్లీ ఏ టాపిక్స్ నేర్చుకోవాలన్నా, అర్థమెటిక్లో ఏ టాపిక్స్ నేర్చుకోవాలన్నా బేసిక్గా మీరు పర్సంటేజ్ అనే టాపిక్ని చాలా డీటెయిల్డ్గా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటుగా రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్స్ నేర్చుకోవడం వల్ల మీ అర్థమెటిక్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాపిక్స్ మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. అసలు ఇక్కడ తెలుగులో చదువుతాను చూడండి. ఒక వ్యాపారంలో మోనా కంటే సోను 10% ఎక్కువ పెట్టుబడి పెట్టాడు. మోనా అండ్ సోన్ అని చెప్పాడు. అంటే మోనా కంటే అంటే మోనాతో కంపేర్ చేస్తున్నాడు సోనుని. ఓకేనా. నెక్స్ట్ మోనా పెట్టుబడి రఘు కంటే 10% తక్కువ అని చెప్పాడు. ఓకే. అండ్ ముగ్గురు పెట్టుబడులు మొత్తం 5780. అయితే మనకి రఘు పెట్టుబడి ఎంత అని అడిగాడు. ఇక్కడ యాక్చువల్గా ఎవరెవరు పర్సన్స్ ఉన్నారు చూద్దాం. మోనా అని చెప్పాడు, అండ్ సోను అని చెప్పాడు, అండ్ ఇంకొక పర్సన్ ఎవరు చెప్పారంటే రఘు. యాక్చువల్గా ఎవరితో మనం స్టార్ట్ చేయాలి అనే విషయం ప్రాబ్లమ్స్ అయితే అర్థమవుద్ది. ఇక్కడ చూడండి, మోనా కంటే సోను అంటే సోను తెలియాలంటే ఖచ్చితంగా మోనా తెలియాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మోనా పెట్టుబడి రఘు కంటే అంటే మోనా కోసం తెలియాలంటే ఖచ్చితంగా ఎవరి కోసం తెలియాలంటే రఘు తెలియాలి. అదే వాడు చెప్పాడు, రఘు కంటే 10% తక్కువ అని చెప్పాడు. అయితే ముగ్గురు పెట్టుబడులు మొత్తం ఇంత అయితే రఘు పెట్టుబడి ఎంత అని అడిగాడు. అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. అందులో ఇండివిజువల్గా రఘుది ఎంత, సోనాది ఎంత, మోనాది ఎంత అని అడుగుతున్నాడు. తెలియాలంటే ఏం తెలియాలి, మనకు రేషియో తెలియాలి. ఏ రేషియో తెలియాలి, ఇన్వెస్ట్మెంట్ రేషియో తెలిసినా పర్వాలేదు, లేకుంటే ప్రాఫిట్ రేషియో తెలిసినా పర్లేదు. ఈ రెండింటిలో ఏ విషయం తెలిసినా మనకి సరిపోతుంది. మనకి ఇక్కడ మనకు ప్రాఫిట్ రేషియో కాకుండా ఇన్వెస్ట్మెంట్ రేషియో చాలా క్లియర్గా చెప్తున్నాడు. డైరెక్ట్గా కాకుండా కొద్ది పర్సంటేజ్లో చెప్పాడు. ఫస్ట్ ఎవరితో కంపేర్ చేస్తున్నాడు చెప్పండి, రఘుతో మోనాను కంపేర్ చేస్తున్నాడు, మోనాను సోనుతో కంపేర్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలనే విషయం తెలుసుకోవాలి. రఘు మనకు తెలుసా, తెలియదు. జస్ట్ లైక్ మనకి ఇక్కడ పర్సంటేజ్లో చెప్పినాడు కాబట్టి దీన్ని ఏమనుకుంటారు 100 అనుకోండి. ఏమనుకుంటారు 100. రఘు కంటే చెప్తున్నాడు విషయం చెప్పండి. మోనా పెట్టుబడి రఘు కంటే 10% తక్కువ అని చెప్పాడు. అంటే వీడిది 10% తక్కువ. ఎవరు రఘు కంటే అంటే 10%. 10% వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. 10 అంటే ఎంత వస్తుంది, ఇది 90 వస్తుంది. ఎవరు, మోను. అర్థమవుతుందా. రఘు కంటే 10% తక్కువ మోను, కాబట్టి 100 అయితే ఇది 90 అయింది. అండ్ మోనుతో కంపేర్ చేస్తే సోను ఏ విధంగా ఉన్నాడనే విషయం వాళ్ళ లెక్కలో ఇచ్చాడు. మోను కంటే సోను 10% ఎక్కువ. ఇప్పుడు దీంట్లో 10%, మోను కంటే సోను 10% క్యాలిక్యులేట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు చాలామంది 10% క్యాలిక్యులేట్ చేయమంటే డైరెక్ట్ 10% తీసేసి కలిపేకండి. ఇందులో 10% వాల్యూ 90లో 10% వాల్యూ 9. ఈ 9 అనేది తీయాలా కలపాలా వాడు చెప్తున్నాడు. ఎవరికంటే మోనా కంటే సోను 10% ఎక్కువ, అంటే 90 కన్నా 9 ఎక్కువ, అంటే ఎంత వస్తుంది 99. దిస్ ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఎనీ క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేయండి, అవ్వకపోతే అట్లా విడిచిపెట్టేసండి. టోటల్ ఎంతో చూద్దాం. 100 + 99 199. ఫ్రెండ్స్ మీకు యాక్చువల్లీ క్యాలిక్యులేషన్ చాలామందికి రాకపోవచ్చు. 100 అనుకో, ఇది కూడా 100 అనుకో, 200 ఇదంతా 90.
290, బట్ ఇక్కడ ఎక్స్ట్రా క్యాలిక్యులేట్ అవుట్ చేసాం కదా, ఎంత వస్తుంది 289. సార్ ఎందుకు అట్లా క్యాలిక్యులేట్ చేస్తానంటే క్యాలిక్యులేషన్ ఈజీ కోసం. చాలామంది ఏం చేస్తారంటే ఈ 90కి 99 కలపడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఫైనల్ వాల్యూ తెలియదు. అందుకే నేను చెప్తానంటే ఇది 100 అనుకో, ఇది ఒక 100 అనుకో, 200 అనుకో, 200 + 90 290 అవ్వాలి, బట్ ఒకటి తక్కువ 289. 289 అనేది వాళ్ళు ముగ్గురు పెట్టినటువంటి టోటల్ పార్ట్స్. మరి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5780. ఎంతండి? 5780. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు? మనకు కావాల్సింది క్లియర్లీ రఘు. హౌ మెనీ పార్ట్స్? 100 పార్ట్స్. 100 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? ఓకేనా? క్లియర్. క్యాన్సిలేషన్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎంతలో క్యాన్సిలేషన్ అవుతుంది అనేది అబ్జర్వేషన్ చేయండి, జస్ట్ అబ్జర్వేషన్. ఎలా అంటే 289 డబల్ ఎంత చెప్పండి? ఈ జీరో పక్కన పెట్టేసాయి, 289 డబల్ 578, అంతే కదా? డబల్ అంటే ఇది కూడా ఎలా ఉండాలి? 100కి డబల్ 200 పక్కన జీరో. యాక్చువల్గా దీనికి ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు చాలామంది. 289 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 5780 అయితే 100 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం వల్ల మనకి ఎక్కువగా టైం వేస్ట్ అవుతుంది, అది అబ్జర్వేషన్ చేయండి. డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేయడానికి ప్రయత్నించండి. 289 2 టైమ్స్ ఎంత అంటే 578, లాస్ట్లో జీరో ఉంది కాబట్టి జీరో, అండ్ అది 20 టైమ్స్ అయితే ఇది కూడా 20 టైమ్స్. 100 × 20 టైమ్స్, 120 టైమ్స్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? ఎంత అని చెప్పొచ్చు? 2000 అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? యాక్చువల్లీ ఇలా నేను వేస్తున్నాను, మీకు అర్థమవడం కోసం వేస్తున్నాను. ఎగ్జామినేషన్స్లో ఏం చేస్తారంటే 289కి దీనికి రిలేషన్ చూస్తారు. సార్ క్యాన్సిలేషన్ అవుతుందా లేదా తెలియాలంటే ఆప్షన్లు చూస్తే చాలు. ఆప్షన్స్ పాయింట్ లేదనుకో, ఆప్షన్స్ పాయింట్ లేదంటే ఇచ్చిన నెంబర్లన్నీ క్యాన్సిలేషన్ అవుతాయని అర్థం. అందుకే 289తో డైరెక్ట్గా నేను క్యాన్సిలేషన్ చేయగలుగుతున్నాను. అర్థమవుతుంది కదా? ఇది 20 టైమ్స్ అయితే దిస్ ఈజ్ ఆల్సో 20 టైమ్స్. సో టోటలీ ఆన్సర్ ఈజ్ 2000. ఇప్పుడు ఎవడి ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా మనం ఈజీగా క్లియర్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ బిజినెస్ రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ A and C 2:1 and ratio of investments of A and B is 3:2. If they received a profit of 1,57,300, then share of B in the profit is అని అన్నాడు. ఒకసారి తెలుగులో క్వశ్చన్ చదువుతాను. ఒక వ్యాపారంలో ఏసీలు ఉన్నారంట. 2:1 నిష్పత్తిలో పెట్టుబడులు పెడితే A:B నిష్పత్తి 3:2 నిష్పత్తిలో పెడితే వారికి వచ్చిన లాభం 1,57,300. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే బి వాటా ఎంత? దేంట్లో బి వాటా? 1,57,300లో బి వాటా ఎంత కనుక్కోమని చెప్పాడు. అంటే బి వాటా కావాలంటే దీన్ని స్ప్లిట్ చేయాలి, అంటే డివైడ్ చేయాలి. దేన్ని 1,50,000ని విడదీయాలి. మరి విడదీయాలంటే ఏం కావాలి? రేషియో కావాలి. ఏ రేషియో కావాలి? ఇది ప్రాఫిట్కి సంబంధించింది కాబట్టి ఈ ప్రాఫిట్ని విడదీయాలి కాబట్టి మనకు కావాల్సింది ప్రాఫిట్ రేషియో. మరి ప్రాఫిట్ రేషియో కావాలంటే మనం కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం? ప్రాఫిట్ రేషియో దేనికి ఈక్వల్ అని చెప్తున్నాను? ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటున్నాను. ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ రేషియో? A,C,B అని ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ ఏసీలు ఉన్నారు, ఇక్కడ ఏబీలు ఉన్నారు. అంటే ఇక్కడ కామన్గా ఏ అనే ఫ్రెండ్ ఉన్నాడు. అంటే ACBలు ముగ్గురు ఉన్నారు, ABCలు ముగ్గురు. ఆ ముగ్గురికి ఇది డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అందులో ఎవరికి కావాలి? బి వాటా ఎంత అడిగాడు. అంటే బి వాటా కావాలంటే లాభాల నిష్పత్తి కావాలి. లాభాల నిష్పత్తి కావాలంటే ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి పెట్టుబడుల నిష్పత్తి. మరి ఆ పెట్టుబడుల నిష్పత్తి డైరెక్ట్గా ఇచ్చాడు కదా. ఎలా ఇచ్చాడు? ఏకి సికి ఇచ్చాడు, ఏకి బికి ఇచ్చాడు. మనకు కావాల్సింది A:B:C ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు చూద్దాం. A:C ఫస్ట్ చూద్దాం. A:C ఎంత అని చెప్పాడు? 2:1 అండి. 2:1. అండ్ ఇంకోటి చెప్పాడు A:B అని చెప్పాడు. A:B ఎంత అని చెప్పాడు? మనకు క్లియర్గా చెప్పున్నాడు 3:2. 3:2. ఓకే, క్లియర్. చూడండి, ఇది 2:1 అయితే ఇది 3:2 అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఇలా చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి మనకి? ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఏసీలు, ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఏబీలు. ఇప్పుడు మనకేం కావాలి? ABC ఇన్వెస్ట్మెంట్ కావాలి. అంటే ఇక్కడ కామన్గా ఎవరున్నారు? ఏ అయినా వాడు సికి బికి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఏలు కామన్గా ఉండాలి. మనం మామూలుగా చేయాలంటే A:B, B:C ప్రాసెస్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ 2 ఏలు ఈక్వల్గా ఉన్నట్టు చేసుకుంటే చాలు. ఈక్వల్గా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? దీన్ని 3తో మల్టిపుల్ చేద్దాం, దీన్ని 2తో మల్టిపుల్ చేద్దాం. చేస్తే ఏమవుతుందంట? ఇది 6:3గా మారింది. ఎంతగా మారింది? 6:3గా మారింది. మరి ఇది ఎంతగా మారింది?
ఇది 6:4గా మారింది, 6:4గా మారింది. ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. ఆర్ అంటే ఎవరు, ఆర్ అంటే ఏ, అంటే ఏ వచ్చేసింది, ఏ 6 భాగాలు. నెక్స్ట్ బి ఎంతో సి ఎంతో చూద్దాం. బి చెప్పవచ్చు. ఇక్కడ సి అంటే ఎంత, 3 పార్ట్స్. సి అంటే 3 పార్ట్స్, మరి బి అంటే 4 పార్ట్స్. ఎందుకంటే ఏ కామన్గా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏ నిష్పత్తి అని చెప్పాలి, ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఏ రేషియో ఇది, ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో దేనికి మనం ఈక్వల్ అని చెప్పండి, ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ అని చెప్పాము. ఓకేనా, అంటే ఇది ప్రాఫిట్ రేషియో. మరి ఈ ప్రాఫిట్లో ఎవరు ప్రాఫిట్ కావాలంటే బి ప్రాఫిట్ కావాలి. అంటే బి ప్రాఫిట్ అంటే ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అని చెప్పగలరు, ఎందుకు మొత్తం డబ్బులు ఇచ్చాడు. మొత్తం డబ్బులు 1,53,300 ఇచ్చాడు. సో అది దానికి ఈక్వల్. అంటే ఎన్ని పార్ట్స్ ఇవి, 13 పార్ట్స్. 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 1,57,300 రూపాయలు. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు వాటా అంటే 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు బి వాటా ఎంత. క్యాన్సిలేషన్ చేసిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకసారి క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి. 13తో క్యాన్సిల్ చేద్దాం. 13 1 జార్ 13. ఇది 13తో క్యాన్సిల్ చేద్దాం. 13 1 13. 13 తీసిస్తే ఇంక 2 ఉంటుంది, అంటే 27 ఉంటుంది. 13 2 26. 26 తీసిస్తే 1 ఉంటుంది, అంటే 3. అంటే 13 1 13. సున్నాలు చివరి సున్నాలు. ఓకేనా, చూడండి 13 1 13, అంటే 15లో 13 తీస్తే 2 ఉంటుంది, 27. 13 2 26, 1 మిగిలింది, 13 ఉంది. 13 1 13, పక్కన 2 సున్నాలు. ఒక పార్ట్ అంతా. మనకి ఎన్ని పార్ట్లు కావాలి, 4 పార్ట్లు కావాలంటే బి 4 పార్ట్లు. అంటే ఇలాంటివి 12,100లో 4 కావాలి. 4 12,100 ఎంత అవుతాయి, 4 12,000 48,000 అవుతుంది. అంటే మనకి 48,000కి పైన ఆన్సర్ ఉంటుంది. ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, కానీ మల్టిపుల్ చేద్దాం. 0 0 4 1 4, 4 2 8 అండ్ 4 1 4. అంటే ఇది 48,400 రూపాయలు అనేది ఎవరి వాటా అవుతుందంటే బి వాటా అవుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ ఏం లేదండి, వారి యొక్క ప్రాఫిట్ రేషియో కావాలంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడో లేదు చూసుకోవడమే, అంతే ప్రాబ్లం. ఓకేనా, అండ్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ బిజినెస్ ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఏ అండ్ సి 2:1 and the ratio of the investment A and B 3:2. If they receive a profit of 1,57,300, then share of B in the profit అని అడిగాడు. యాక్చువల్గా సేమ్ క్వశ్చనే. ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే సేమ్, అంటే ఇక్కడ రేషియోస్ చూసుకుంటే చాలు. A:B. ఫస్ట్ ఏంటి ఇచ్చాడు, A:C. A:C రేషియో 2:1. నెక్స్ట్ రేషియో ఏంటి ఇచ్చాడు, A:B. ఇక్కడ ఎవరిని కామన్ చేయాలి చెప్పండి, కామన్ చేయవలసింది ఏని కామన్ చేయాలి. ఏని కామన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇంటూ 3 ఇంటూ 2, అంటే 6:3 వస్తుంది. ఇది 6:4. ఇప్పుడు 6:4:3. దిస్ ఈజ్ ద A:B:C. టోటల్ పార్ట్స్ 13 పార్ట్స్. 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1,57,300. మనకు కావాల్సింది 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 484,000. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. Ram started a business by investing 45,000. After 3 months, Sanjay joined him with a capital of 60,000. After 6 months, Aditya joined them with a capital of 90,000. At the end of year, they earned a profit of 16,500. What is the Ram's share in the profit? So general question. ఇక్కడ చూద్దాం. రామ్ అనేవాడు 45,000 రూపాయలు పెట్టుబడితో ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు. రామ్ ఆఫ్టర్ 3 months 3 నెలల తర్వాత 60,000 పెట్టుబడితో సంజయ్ వ్యాపారంలో చేరాడు. అంటే ఫస్ట్ రామ్, నెక్స్ట్ సంజయ్ ఎప్పుడు వచ్చాడు, ఆఫ్టర్ 3 months. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్పాడు, వ్యాపారం ప్రారంభమైన 6 నెలల తర్వాత 90,000 రూపాయలతో ఇంకొక పర్సన్ ఎంటర్ అయ్యాడు, వాడు ఆదిత్య. ఓకేనా, అయితే సంవత్సరాంతానికి వచ్చిన లాభం 16,500. దాంట్లో రామ్ వాటా ఎంత, అర్థమవుతుందా? ఇక్కడ 3 పర్సన్స్ బిజినెస్ చేశారు, అందులో వచ్చిన ప్రాఫిట్ 16,500. దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడమే. అంటే ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వాళ్ళు పెట్టిన టైం, ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో వస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ రేషియోని బేస్ చేసుకొని మనం ప్రాఫిట్ రేషియోని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకసారి చేద్దాం. అయితే ఇప్పుడు రామ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 45,000. మీరు ఎగ్జామినేషన్స్లో వేసేటప్పుడు ఆ 45,000 డైరెక్ట్గా 45,000 అని వేయకండి, జస్ట్ 45. ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళు కూడా 60,000, 90,000 అంటే క్యాన్సిల్ అవుతాయి. ఆ ఉద్దేశంతో నేను పూర్తిగా వేయొద్దని చెప్తున్నాను.
మీకోసం, ఓకేనా. 45,000 ఎన్ని మంత్స్ ఉన్నాడు, ఎన్ని నెలలు ఉన్నాడు, లేదా ఎన్ని సంవత్సరాలు ఉన్న విషయం తెలుసుకోవాలి. స్టార్టింగ్లో ఎవరు వచ్చాడు, ఈ రామ్ అనే వ్యక్తి వచ్చాడు. ఎవరు వచ్చారు, రామ్. మరి రామ్ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మధ్యలో వెళ్ళిపోయాడా, చివరి వరకు ఉన్నాడంటే చివరి వరకు కంప్లీట్గా ఉన్నాడు. కాబట్టి రామ్ ఎంత రాస్తారంటే 45,000 ఇంటూ 12. నేను యాక్చువల్గా జీరోస్ వేయలేదు, క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. అండ్ ఆఫ్టర్ 3 months ఎవరు ఎంటర్ అయ్యారో చూడండి. ఆఫ్టర్ 3 months సంజయ్ అన్నాడు ఎంటర్ అయ్యాడు. సంజయ్ ఎంతతో తీసుకొచ్చాడు, 60,000. ఒకటి గమనించుకోండి, బిజినెస్ 1 year సాగింది. మరి సంజయ్ స్టార్టింగ్లో రాలే, 3 months తర్వాత వచ్చాడు. అంటే కంప్లీట్గా సంవత్సరంలో 1 yearలో 3 months సంజయ్ లేడు అని అర్థం. ఎందుకంటే 3 months తర్వాత వచ్చాడు. మరి 1 yearలో 3 months లేడంటే ఎన్ని మంత్స్ ఉన్నట్టు, 9 months. కాబట్టి వీడిది ఇంటూ 9 అని వేస్తున్నాను. అర్థమవుతుందా, 9 ఎందుకు వేసాను అనేది. టోటల్గా 1 year బిజినెస్ సాగింది. 1 year పాటు ఎవడన్నాడు అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు రామ్ ఉన్నాడు. మరి సంజయ్ మాత్రం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు లేడు, 3 months తర్వాత వచ్చాడు. కాబట్టి నేను 9 months వేసాను. అంటే టోటల్ 1 year కదా. అండ్ లాస్ట్ వన్ ఎవడు వచ్చాడంటే ఆదిత్య ఎంత పట్టుకుని వచ్చాడంటే 90,000 తీసుకొచ్చాడు. మరి ఎప్పుడు వచ్చాడంటే ఆఫ్టర్ 6 months. ఎప్పుడు 6 months, బిజినెస్ స్టార్ట్ అయిన 6 months తర్వాత వచ్చాడు. మరి బిజినెస్ స్టార్ట్ అయిన 6 months తర్వాత వచ్చాడంటే మరి ఎన్ని మంత్స్ వాడు వ్యాపారం ఉన్నట్టంటే 6 months మాత్రమే వ్యాపారంలో ఉన్నట్టు. ఇది ఇన్వెస్ట్మెంట్ టైం. దీన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకోవచ్చు అండ్ ప్రాఫిట్ రేషియో తీసుకోవచ్చు. క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేసేద్దాం. దేంతో క్యాన్సిల్, ఈజీ క్యాల్కులేషన్. 15 6 times అంతే కదా, 15 6లు, ఇది 15 4లు, ఇది 15 3లు, ఓకేనా. 3 4 6. ఇంకేంటో చెప్పండి, 12 9 6 ఉంది. దేంతో క్యాన్సిల్, 3తో. 3 2 times, 3 3 times, 3 4 times, ఓకేనా. 3 into 4 4 into 3 6 into 2. అర్థమవుతుంది లేదా. ఇక్కడ 3 into 4, ఇది 4 into 3 క్యాలిక్యులేషన్. అర్థమవుతుందా. 6 into 2 అంటే 12:1. అంటే అందరూ ఎలా ఉన్నారంటే సమానంగా ఉన్నారు. అండ్ దట్స్ లైక్ 1:1 అని చెప్పచ్చు. అర్థమవుతుందా. అంటే వాళ్ళ యొక్క పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి. మరి ప్రాఫిట్ కూడా ఏం చేయాలి, ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. ఎంత ప్రాఫిట్ని, 16,500 రూపాయలని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఎంతమంది డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి, 3. ఎలా చేస్తారు, టోటల్ ఎన్ని పార్ట్స్, 3 parts. 3 parts ఈజ్ ఈక్వల్ టు 16,500. 1 part ఈజ్ ఈక్వల్ టు, అంటే సింపుల్గా ఏం రాస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను దాని యొక్క వివరం. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరో ఒక వాడెవడో వచ్చి ఇక్కడ రామ్ అడిగాడు. రామ్ అయినా, ఆదిత్య అయినా, లేకపోతే సంజయ్ అయినా, ఎవరికి వచ్చిన ప్రాఫిట్ అయినా ఒకటే. ఎందుకంటే వాళ్ళ 3 పెట్టిన పెట్టుబడులు వేరువేరుగా కనిపించవచ్చు. బట్ వాటి టైం ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని చూస్తే 3 పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు సమానంగా చూపిస్తుంది. కాబట్టి ఈక్వల్ రేషియోస్లో మన ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సింపుల్గా 16,500/3 చేస్తే ఎవరు వాటా కావాలంటే ఆడి వాటా వచ్చేస్తుంది. ఎందుకంటే అందరు ఈక్వల్ పార్ట్స్. 3 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 3తో క్యాన్సిల్. 3 5 times 15 అండ్ 3 5 times 15 0 అంటే ఒక వాటా ఎంత వస్తుందంటే 5,500. 5,500 ఇస్ ద థర్డ్ ఆప్షన్. ఇది రామ్ వాటా అవ్వచ్చు, ఆదిత్య అవ్వచ్చు, సంజయ్ అవ్వచ్చు. మనకి అడిగింది రామ్ కాబట్టి రామ్ అని చెప్తాను. అర్థమవుతుంది కదా. ఇక్కడ జనరల్గా చూస్తే ఇన్వెస్ట్మెంట్లు ఈక్వల్ లేవు. మరి ఎందుకు ఈక్వల్ అయ్యండి, వారి యొక్క టైం ఫ్యాక్టర్ బట్టి. వారు ఒక్కొక్కడు డిఫరెంట్ వేలో ఉంది. ఈ 12 months ఉన్నాడు, వీడు 9 months ఉన్నాడు, వీడు 6 months ఉన్నాడు. ఎప్పుడైనా 3 months తర్వాత వచ్చాను అంటే టోటల్ బిజినెస్లో 12 నెలల్లో 3 months లేడని అర్థం. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి వేయాలి. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడము. A, B, C started a business with a capital in the ratio of 4:5:6, which are the kept 16 months, 12 months, 8 months respectively. At the end of this business, B share in the profit 1,35,000. Then the total profit in a rupees. This question ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి, తెలంగాణ స్టేట్ SI మెయిన్స్ 2019లో వచ్చిన క్వశ్చన్. ఇది చూడండి ఒకసారి. సో యాక్చువల్లీ సింపుల్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకటే, ఇది మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్, ఇది ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్ అని ఎప్పుడు మీరు సాగ్రిగేషన్ చేయకండి. ఎందుకంటే ఈజీ క్వశ్చన్ మెయిన్స్లో రావచ్చు, కష్టమైన క్వశ్చన్ ప్రిలిమ్స్లో రావచ్చు. మీరు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఈజీ టు హై లెవెల్ వరకు నేర్చుకోండి. మన వీడియోస్ మాత్రం కంప్లీట్గా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చాలా
వరకు మీకు యూజ్ అవుతుంది. అండ్ చాలా వరకు క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్తో పాటుగా మంచి క్వశ్చన్స్ తీసుకొని పెట్టడం అయితే జరిగింది. ఓకేనా, ఒకసారి చూద్దాం ఎలా సాల్వ్ చేయాలి. ఏబీసీ వ్యాపారంలో 4:5:6 నిష్పత్తిలో పెట్టుబడులు వరుసగా 16 months, 12 months, 8 months ఉంచారు. సంవత్సరంలో లాభంలో బీకి వాటాగా 1,35,000 వస్తే మొత్తం లాభం రూపాయల్లో ఎంత అడుగుతున్నాడు. ఓకే, అంటే ఇక్కడ సింపుల్గా చూస్తే బి యొక్క ప్రాఫిట్ ఎంతో చెప్పాడు. బి యొక్క ప్రాఫిట్ ఎంత చెప్పాడు, 1,35,000. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏబిసికి కలిపి వచ్చిన మొత్తం లాభాన్ని అడుగుతున్నాడు. మరి మొత్తం లాభాన్ని తెలియాలంటే మొత్తం ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ రేషియో తెలియాలి. ప్రాఫిట్ రేషియో తెలియాలంటే ఖచ్చితంగా మనకు తెలియాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో. మరి ఇన్వెస్ట్మెంట్ రేషియో తెలుసా, ఇచ్చాడు. ఎలా అంటే ఏబిసి, ఏ ఎన్ని పాయింట్స్ 5 పాయింట్స్, బి ఎన్ని పాయింట్స్ 5 పాయింట్స్, నెక్స్ట్ సి ఎన్ని పాయింట్స్ 6 పాయింట్స్. ఓకేనా, అయితే ఇక్కడ 5 పాయింట్స్ 6 పాయింట్స్ పెట్టాడు. ఇక్కడ మంత్స్ ఏంటో చూద్దాం. ఏ ఎన్ని మంత్స్ చెప్పండి, ఏ 16 months, బి హౌ మెనీ మంత్స్ 12 months, అండ్ సి చూడమ్మా ఎంత 8 months. సో క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ రేషియో అండి. ఏ రేషియో వస్తుంది, ప్రాఫిట్ రేషియో. ఆ ప్రాఫిట్ రేషియోయే అదే మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో కూడా చెప్పుకోవచ్చు. ఎనీ క్యాన్సిలేషన్, ఈజీ క్యాన్సిలేషన్. 4తో 4 4s are 4 3s are 4 2s are. ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతున్నాయా, ఇదంతా వస్తుందంటే 16:15:12. ఇంకా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఇదే ఇన్వెస్ట్మెంట్ రేషియో అని చెప్తాను, ప్రాఫిట్ రేషియో అని కూడా చెప్తాను. అర్థమవుతుందా, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ రేషియో అని మాట్లాడుకున్నాం. కాబట్టి పెట్టుబడుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు లాభాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 16:15:12. ఇప్పుడు ఎవరి కోసం కావాలి, మనకు కావాల్సింది బి యొక్క లాభం ఇచ్చాడు. బి యొక్క లాభం అంటే ఎన్ని పార్ట్స్, 15 parts. అంటే 15 parts వాల్యూ ఇచ్చాడు, మనకి టోటల్ పార్ట్స్ వాల్యూ కనుక్కోమని చెప్పాడు. మరి 15 parts వాల్యూ ఎంత అంటే 15 ఈజ్ ఈక్వల్ టు 1,35,000 అని చెప్పొచ్చు. మనకు కావాల్సింది టోటల్ పార్ట్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత వస్తుంది, 16 + 15 31, అంతే కదా, 31 + 12, 31 + 10 41 + 2 అంటే 43 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ వేశాడు. ఓకేనా, క్యాలిక్యులేషన్ చేసినప్పుడు సార్ నాకు యాక్చువల్గా క్యాలిక్యులేషన్ అనేది చాలామంది ఇబ్బంది పడుతుంటారు, క్యాలిక్యులేషన్ రాదు అనుకుంటారు. మనం యాక్చువల్గా తెలిసిన టేబుల్స్నే చాలా ఈజీగా ఉపయోగించి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. యాక్చువల్లీ జీరోస్ అన్నీ పక్కన పెట్టండి. 1 lakh ఇదే 1,35,000 అని చెప్పాను కదా, ఆ జీరోస్ అన్ని పక్కన పెట్టండి. పక్కన పెడితే మనకు కనిపించే నెంబర్ 135. 15తో ఎంత టైంలో క్యాన్సిల్ అవుతుంది, 15 1s are 59,000 అంతే కదా, 15 9 135 అంటే ఎంత వస్తుందంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 9,000. 1 part ఎంత 9,000 అంటే ఇది 9,000 times. ఇప్పుడు ఎంత వస్తుంది, దీన్ని 9,000తో మల్టిపుల్ చేయాలి. అర్థమవుతుందా, 15 1s are 59,000 times అంటే ఆ జీరోస్ పక్కన పడండి, 15 1 15 9 అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 15 1 15 9 అంటే పక్కన 3 సున్నాలు. ఇప్పుడు ఏం చేయాలి, 49 భాగాలు కావాలి. అంటే ఏం చేస్తారు, 0 0 0 9 3 27 2 క్యారీ 9 4 36 ప్లస్ 2 38 అంటే ఇది వస్తుందండి. అంటే ఏదో ఆప్షన్ వస్తుంది, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏది ఆన్సర్, 4th one. చూసుకోండి క్యాలిక్యులేషన్ చేసి. ఓకేనా, అనే భయం తొలగించడం ఫస్ట్ మన యొక్క లక్ష్యం అండి. మరి పెన్ యూజ్ చేయకుండా సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, 2 వేరు నెలల్లో ఉన్నటువంటి రోజులు అడిగినప్పుడు అన్నమాట. ఇది ఒక ఫేజ్ తీసుకున్నాను, ఇందులో ఈ కలర్ పెయింట్ చేసినవన్నీ కూడా 1857లో కొన్ని వర్గాలు తిరుగుబాటు చేసినప్పుడు ఈ చట్టాలను నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.